ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లమామ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నక్షత్ర మిత్రుల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి, నమస్తే. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఫర్ యూ మీకోసం ఛానల్ వారు అత్యద్భుతంగా మరి ఎంతో మంది దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటూ ప్రపంచం అంతటికి కూడా యూట్యూబ్ ద్వారా అందిస్తున్నారు. మరి సతీష్ కుమార్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ జూమ్ సెక్షన్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ధ్యానమిత్రులకి, యూట్యూబ్ ని వీక్షిస్తున్న ధ్యానమిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి నక్షత్ర మిత్రులు అత్యద్భుతంగా ప్లైడియన్స్ మనం ఎన్నో కష్టాల్లో మూడు లక్షల సంవత్సరాల నుంచి మరి ఎంతో మంది దుష్ట శక్తుల యొక్క ప్రభావంతో మన ఆత్మస్థితిని మర్చిపోయి అజ్ఞాన స్థితిలో జీవిస్తున్నాము, దుఃఖంతో, బాధలతో. మరి అది కాదు మన జీవితము ఆనందమయ జీవితము, దైవ జీవితము అని ప్లేడియన్స్ మనకి భూమి మీదకి వచ్చి ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు పరిపూర్ణంగా కాంతితో కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి ఈ కాంతి సందేశాన్ని అందిస్తూ మరి అందరిలో ఉన్న అనంతమైన జ్ఞాన ప్రజ్ఞని తట్టి లేపండి, ఆ ప్రేమని కరుణని అందివ్వండి అని ఎంతో చక్కగా మనకి అందించారు. మీ శరీరాలను, మీ భూమిని మీరు గౌరవించగలగాలి. వీటిలో ఏది లేకుండా మీ జీవితం ఉండదు. మీ దేహము మీ గ్రహమే మీకు లభించి ఉన్న మరి ఈ భూమి అనే గ్రహం మీదే ఎంత ఆత్మలన్నీ కూడా ఎన్ని ఉన్నతంగా తయారవడానికి భూమితో అనుసంధానం అవ్వాలని భూమి యొక్క ఆత్మస్థితి గురించి నిన్నంతా మనము వివరించుకున్నాము. ఇది ఒక పెద్ద కానుక. ఈ భూమి అనే పాఠశాల మనకి పెద్ద కానుక, అన్ని విద్యలు నేర్చుకోవడానికి. మరి మీ దేహాన్ని మీ గృహాల్లో ఏర్పడాలి, మీ భూమిని ఈ స్పందనలో ఆక్రమించాలి. మరి మీ గృహానికే పరిమితం చేయడం కాదు, ప్రకృతితో అనుసంధానమై ఉండాలి, భూమితో అనుసంధానమై ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా మీ నాడీ మండల వ్యవస్థలో మార్పులు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న 2 వీధుల రాజమార్గము 12 వీధుల రాజమార్గం అవుతుంది. సరైన చోట్ల సరైన పనినే సకాలంలో చేస్తూ మీరు ఉండండి. ఆ ఎరుగుతోనే ఉండండి, ఎరుగుతోనే జీవించండి. భౌతిక సంపదల కన్నా ఆధ్యాత్మిక విలువలే గొప్పవన్న విషయాన్ని మర్చిపోకండి. ఎప్పటికీ కూడా భౌతికమైన ఎన్ని సంపదలు ఉన్నా కానీ అవి తాత్కాలికమైన విలువను కలిగి ఉంటాయి, అంతేగాని అసలైన ఆధ్యాత్మిక సంపద మాత్రమే అసలైన విలువ కలిగినది అని గుర్తించండి. ఇక సమయానికి ముందే వచ్చి ఉన్న సంస్కర్తలు ఈరోజు సబ్జెక్టు 1960 నుండి ప్రారంభమైన దశాబ్ద చైతన్యం మేల్కొన్న సమయం, శాంతి స్వాతంత్ర భావాలు ఉదయించిన దశకం. 1960 నుంచే గొప్ప గొప్ప మహాత్ములందరూ భూమి మీదకి దిగి వస్తున్నారట ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి. 1990 నుండి ఆధ్యాత్మికత్వం భూమిని అంతా వ్యాపిస్తున్నాయో సమయం. మరి 1990 నుంచి కూడా విస్తృతంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అందివ్వడానికి గొప్ప గొప్ప యోగేశ్వరులందరూ కూడా ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఈ గ్రహం ఆధ్యాత్మికంగా ఉదయిస్తుంది. ఈ విశ్వోదయాన్ని ఆహ్వానిస్తూ మీలాంటి కాంతి కుటుంబీకులు ఎందరో ప్రస్తుతం ఈ భూమి మీద ఎన్నో ప్రదేశాల్లో తమ వంతు కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి 90 నుంచి కూడా ఎంతో మంది గొప్ప మహానుభావులు ఈ భూమి మీదకి ఉదయించి విశ్వోదయాన్ని ఆహ్వానిస్తూ కాంతి కుటుంబీకులు ఎందరో ఈ భూమి మీద ఇప్పటికే ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికత్వం భౌతికవాదానికి ఎంతో దూరం. ఆత్మ సంచారం ఓ అద్భుతమైన సాహస కృత్యం. ఈ ఆధ్యాత్మికం ఎప్పుడు కూడా భౌతిక వాదానికి చాలా దూరంగా ఉంటుంది, భౌతికంగా వాదనలు పెట్టుకోదు. మరి ఎప్పుడూ కూడా ఈ ఆత్మ సంసారం ఓ అద్భుతమైన సాహస కృత్యం. ఈ ఆధ్యాత్మికం నేర్చుకోవాలంటేనే ఎంతో సాహసం ఉండాలి మనకి. సాహసం ఉంటేనే కానీ ఈ బ్రహ్మ విద్యను అందుకోలేము. ఎవరికి పడితే వాడికి అందించబడదు.
అవధులు లేని అనంతత్వం భూమి మీద విద్యుదయస్కాంత క్షేత్ర పరివర్తనాన్ని మీరు చేయబోతున్నారు. మరి అవధులు లేని అనంతమైన ఆ కాంతితో అనుసంధానం అవ్వాలి. అప్పుడే ఈ విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రాలతో మనం కలిసి ఉండగలుగుతాము. భూమి ప్రణాళికకు భూమి మీద విలువలను మీరు మార్చబోతున్నారు. భూమి మీద ఎన్నో ఎన్నో ప్రణాళికలు, ఇష్టం వచ్చినట్టు ప్రాపంచికమైన ప్రణాళికలు ఎన్నో అజ్ఞాన స్థితిలో ఉన్నవాడు మరి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మార్పు వస్తుంది. మార్చబోతున్నారు మీరే, మీ కాంతి శరీరదారులే. ఇవన్నీ కూడా మార్పుకి కారణం అవుతుంది. మీ పద్ధతి ఓ భిన్న మతంగా అందరికీ అనిపించవచ్చు. సంస్కర్తలు ఎప్పుడూ కాలానికి ముందుగానే భూమి మీద ఉంటారు. ఈ సంస్కర్తలు అందరూ కూడా ముందు భవిష్యత్తు తెలుసుకుని, ధ్యానం ద్వారా తెలుసుకుని ఎప్పుడూ ముందే ఉంటారు. కాలాతీతం చేయరు. ఈ రోజు విపరీతాలు అనిపించేవే భవిష్యత్తులో అద్భుతాలుగా తయారవుతాయి. ఇప్పుడు మనం చేసే పనులన్నీ అందరికీ కూడా విపరీతంగా కనిపిస్తాయి. వీళ్ళకి ఏమైనా పిచ్చి పెట్టిందా, వీళ్ళకేమో మునుపుట్లాగా గుడులకి రావట్లేదు, పూజలు చేయట్లేదు, వీళ్ళకి ఏదో ఏదో పిచ్చి పెట్టింది, మమ్మల్ని కూడా ఇదేదో మతమట, శ్వాస మతమట, వీళ్ళు ఆ పిరమిడ్ వదిలి అసలు బయటికి దేనికి రావట్లేదు. ఎందుకంటే నేను బాగా గుళ్ళు గోపురాలు తిరిగానేమో, ఒక్కసారే మానేసేటప్పటికి అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. వీళ్ళు ఏదో మతంలోకి వెళ్ళిపోయారు అని అందరూ భ్రమలకు గురవుతారట. ఇంకా అద్భుతాలుగా మరి మన భవిష్యత్తే, మనం చేసే ధ్యానము జ్ఞానమే భవిష్యత్తుకు పునాది అవుతుంది. వాళ్ళు గుర్తిస్తారు. ఇప్పుడు గుర్తించరు కానీ వీళ్ళు ఏదో పిచ్చి పెట్టిన వాళ్ళు అలా తిరుగుతున్నారు అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత మనం చేసే పనులన్నీ కూడా అందరూ గుర్తిస్తారు, ఇదే సత్యము అని. మరి కాబట్టి మీరు నిరాశ చెందకండి. అలాగా అభిప్రాయాలు మీకు వినబడుతూ ఉంటాయి మీరు చేసే పనులకి. మీరు నిరుత్సాహపడవద్దు, నిరాశ పడద్దు. మీ ప్రణాళికలోనే మీరు ధైర్యంగా కొనసాగండి. మీరు ఏదైతే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారో దాన్ని వదిలిపెట్టద్దు. ఎటు నుంచి ఏ మాటలు మీకు చెవులకి వినబడుతున్నా సరే, సమాచారాన్ని గ్రహించి సమీకరించుకుంటూ పునఃప్రసారం చేస్తున్న తరంగాలు లాంటి వాళ్ళే మీరు. మరి ఎన్నో ఆ ప్రసారాల్ని అందుకుని మరి ఇవన్నీ కూడా తరంగాలు లాంటి వాళ్ళే మీరు అని చెప్తున్నారు. అంటే తరంగాలుగా వ్యాప్తి చెందుతుందట విద్యుత్ అయస్కాంత తరంగాలు ఎలాగైతే విశ్వంలో వ్యాప్తి చెందుతూ ఉంటాయో, మనం చేసేవి కూడా తరంగాలుగా వ్యాప్తి చెందుతాయంట. మరి ఇప్పుడు మీరు చేసే వర్క్ అదే కదా. ఎంతో మంది మహానుభావులను తీసుకొచ్చి ఎన్ని రకాల సబ్జెక్టులు చెప్పిస్తున్నారు. అవి యూట్యూబ్ ద్వారా తరంగాలుగా వెళ్ళిపోతున్నాయి కదా. స్టేటస్లో, వాట్సాప్ల్లో, యూట్యూబ్లో ఈ యొక్క జ్ఞానము ఎంత అద్భుతంగా అందుతుంది ప్రతి ఒక్కరు చేసేది. మీ అదుపులోనే ఉండగల మేలుకొలిపే మీకు లభించాలి. కాంతిని పెంచే ప్రయత్నంలో విద్యుత్ ప్రసారం అధికమైతే విద్యుత్ బల్బ్ మాడిపోతుంది. మరి ఈ కాంతి ప్రచారాలు ఒక్కొక్కసారి మన శరీరం మీద కూడా కొంచెం ప్రభావం చూపిస్తుందట. విద్యుత్ ఎక్కువైపోతే బల్బ్ ఎలాగ మాడిపోతుందో, మనం కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పటికి నిరాశ పడిపోతామంట. విద్యుత్ ఎక్కువైపోతే ఏమవుతుంది, బల్బు మాడిపోతుంది. మనం కూడా ఈ జ్ఞానశక్తి, జ్ఞాన ప్రచారం ఎక్కువైపోతే ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. అప్పుడు అది అదే విధంగా శరీరంలో విద్యుత్ శక్తి ప్రవాహాల నియంత్రణ సవ్యంగా ఉండకపోతే నాడీ మండల వ్యవస్థ పాడైపోతుంది. అది కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అది ఎక్కువైపోయినా మన శరీర వ్యవస్థ కూడా పాడైపోతుంది. అందుకనే మధ్య మార్గం అని చెప్పారు మన గురువు గారు. మధ్య మార్గంలో ఉండాలి. అతి సర్వత్ర వజ్యేత్, ధ్యానం కూడా ఉండాలి. నేను ఖాళీగా ఉన్నాను కదా అని 24 గంటలు కూర్చుంటే ఎలా? అది కరెక్ట్ కాదు. అనంత పరిధుల వ్యవహార సామర్థ్యం లభించిన దాని అవగాహన చేసుకోలేక మానవుడు ఉన్నది అయిపోయే ప్రమాదం పొంచే ఉంది. దాన్ని మీరు దర్శించవచ్చు. ఉన్మాదిలా కూడా అయిపోతారంట కొంతమంది. ఈ ధ్యాన ప్రచారం ఎక్కువైపోతే ఉన్మాది అయిపోతాడు. అవగాహన శక్తి లేకపోతే ఉన్మాదిలా తయారవుతారు. మీ నాడీ మండల వ్యవస్థ సవ్యంగా విద్యుత్ ప్రసారాలను స్వీకరించి శరీరంలో చక్కగా సమీకరించుకోవాలి. శరీరాన్ని ఎదిగేలా చేస్తూ అదే సమయంలో ప్రజ్ఞను పెంచుకోగలగాలి. అదే ప్రస్తుతం జరుగుతుంది. అందుకనే పత్రి గారు 3 రత్నాలు ఇచ్చారు. అందులో ఏది ఒకదాన్నే చేసినా ప్రమాదానికి గురైపోతాం. ధ్యానం ఒక్కటే చేసామనుకోండి, అవి సిద్ధులు వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. రావణ బ్రహ్మలా తయారవుతాం.
నాకు అన్ని కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి అనుకున్నాయన్నీ జరుగుతున్నాయని అక్కడే ఆగిపోతాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ అనంతమైన ప్రజ్ఞను మేల్కొల్పాలి. మేల్కొల్పాలంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాల్లో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో మన అంతరంగంలో ఉన్న ప్రజ్ఞ కూడా అందుతూ ఉంటుంది. మాస్టర్స్ మనకి సహజావబోధ ద్వారా మనకు అందిస్తారు. అందుకనే ప్లేడియన్ చెప్పారు కదా మీకు, ఇక్కడ విశుద్ధ చక్రానికి ఆజ్ఞా చక్రానికి ధైమస్ అనే గ్రంథి జాగృతం అవుతుంది. ఎప్పుడైతే ఆ గ్రంథి జాగృతం అవుతుందో మనకి సహజావబోధ ద్వారా అనంతమైన జ్ఞానం మన అంతరంగం నుంచే అందుతుంది. మీరు కాంతి వాహకాలుగా స్థిరపడి ఉన్నారు కనుక మీ కాంతి క్షేత్రంలో కాంతి పుంజం ప్రవేశించడానికి వీలు కల్పించే ప్రదేశం ద్వారం ఒకటి ఏర్పడి ఉంటుంది. శక్తి సంరక్షకులు దీని సహాయంతో మీరు అదుపులో ఉంచుకోగల కాంతిని నియంత్రిస్తూ మిమ్మల్ని దారి తప్పిపోనియకుండా కాపాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనకి అవగాహన శక్తి ఉంటుందో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్య మార్గంలో జీవించడం అలవడుతుంది మనకి. అప్పుడు దేనికి ఎలాంటి ప్రమాదాలకి గురి కాము అని చెప్తున్నారు. మీ శరీరంలోని కణాల్లోకి చేరుతున్న కాంతి సమాచారాన్ని విశ్లేషించగల వేగంతో మాత్రమే మీ నాడీ మండల స్పందించగలుగుతుంది. ఎప్పుడైతే మనం సమతుల్యంగా తీసుకుంటామో ఆ జ్ఞానము ఏదన్నా మధ్య మార్గంలోనే ఉండాలి. ఆ సమతుల్యత మనలో ఏర్పడాలి. అతిగా వెళ్ళిపోతూ ఉంటాం కొత్తలో తెలియక. అతిగా వెళ్ళిపోయిన ప్రమాదాలు కొంచెం ఉంటాయి. అలాగని ఇవన్నీ ఎదురవుతున్నాయని మొత్తం మానేసి కూర్చుంటే అది సోమరతనం అవుతుంది. అందుకనే మనం మధ్య మార్గంలోనే మనం ఎప్పుడైతే మనం వ్యవస్థని మన కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. మన నాడీ మండలి వ్యవస్థ మన కంట్రోల్లో ఉన్నప్పుడు అన్ని సవ్యంగానే జరుగుతాయి. మీలో ఇంకా ఎందరో మీలోని చీకటిని తొలగించుకునే ప్రయత్నాల్లోనే ఇంకా చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఎంత చెప్పినా ఆ చీకటిని తొలగించుకోవడానికి ఇంకా ఆలోచన చేస్తున్నారట. చేద్దాంలే, చూద్దాంలే, మాకు ఇంకా టైం రాలేదు అని ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. ఈ చీకటి ఈ జన్మకు సంబంధించినది లేక ఇతర జన్మలకు సంబంధించినది కూడా కావచ్చు. వాళ్ళు ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదంటే ఈ జన్మలో అంతా మంచితనంగానే ఉంటున్నారు, కానీ గత జన్మ చీకట్లు ఎక్కువ ఉంటే వాడికి మనసు ఈ ఆధ్యాత్మిక వైపు తిరగదు. ఎంత చెప్పినా ఎన్ని విన్నా మళ్ళీ వాళ్ళ బాటలోనే ఉంటారు. ఇంకా కాంతి కుటుంబీకులంతా ఒకే సామరస్యంతో కలిసి పనిచేయాలి. ఈ కాంతి కుటుంబీకులందరూ కూడా ఒకే సామరస్యంగా ఏకత్వ భావంతో ఎక్కడా భిన్నాభిప్రాయాలు లేకుండా ఏకత్వ భావంతో చేసినప్పుడే ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతాయి. అంతేగాని ఎవరి అభిప్రాయాలు వాళ్ళని పెట్టుకుని చేయడం కాదు. ఈ కాంతి కుటుంబీకులందరూ కూడా ఏకత్వ భావంతో ఉండాలి ఉంటుంది. ప్రాథమిక సృష్టికర్త నుంచి వస్తున్న జాగృతి తరంగాలు సృజనాత్మకతలో నుండి రోదసి నుండి భూమి మీదకి చేరుతూ మిమ్మల్ని ప్రేరేపించి కార్యోన్ముక్తుల్ని చేస్తూ ఉంటాయి. మరి ఆ సృష్టికర్త మనల్ని ఎప్పటికప్పుడు ఆ తరంగాల్ని కంట్రోల్లో ఉంచుతూ ఉంటాడట. పైనుంచి మనం ఎప్పుడైతే మనం చేసే పనిలో నిమగ్నమై ఉంటామో మనం ఎరుక తెప్పుకోకుండా ఆ సృష్టికర్త జాగృతి కలిగి ఉంటాడట. మన మీద జాగృతి కలిగి ఉంటాడట. ఓ గొప్ప పరివర్తన భూమి మీద జరుగుతుంది. భూమి 2 ప్రపంచాలుగా విడిపోతుందని మేము ఇదివరకే మీకు చెప్తున్నాము. కాంతితో చరిస్తూ ఉన్న మీరు వెలుగు ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. తక్కువ ప్రకంపనాలతో ఉండే ఇతర మానవులు భయము, అంధకారము, గందరగోళము, అదుపు, అస్తవ్యస్తము ఉండే చీకటి ప్రపంచంలోకే సర్దుకుంటారు. మరి ఇంత చెబుతున్నాం మేము. ఇంకా రాబోయే కాలంలో ఎంత చెప్పినా వినకపోతే ఈ ఉన్నత లోకము 2గా విడిపోతుందంట. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళు ఆ కాంతి లోకాలకి వెళ్తారంట. ఎవరైతే ఇంకా చీకటి శక్తులతో సతమతం అవుతూ ఇదే ప్రపంచం అనుకుంటారో వాళ్ళు ఆ చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోతారనమాట. ఇది ఎప్పుడో పత్రిసారి చెప్పారండి ఈ కాన్సెప్ట్ ని. మీరు కళ్ళు తెరుచుకోకపోతే మరి 95 వరకు టైం ఉంది భూమి మీద ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి. ఇంకా నేర్చుకోకుండా ఉంటే ఆ చీకటి లోకాలకి వెళ్ళిపోతారు మీరందరూ. అక్కడ ప్రపంచం తయారవుతుంది. ఇంకా తర్వాత భూమి మీదకి వచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే భూమి అంతా స్వర్గతుల్యం అయిపోతుంది. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలుగా విరాజిల్లుతారు. ఈ చీకటి శక్తులతో సతమతమయ్యే వాళ్ళందరూ కూడా భూమి మీదకి రావాలంటే గర్భాలు ఎక్కడ దొరకవంటారు. అలాంటి వాళ్ళకి జన్మనివ్వడానికి ఎవరు ముందుకు వస్తారు? అప్పుడు అక్కడ బాధపడుతూ ఉంటారంట. అయ్యో, ఎంతమంది చెప్పినా నేను వినలేదే, నా జీవితం ఇలాగైపోయింది, భూమి మీదకి వెళ్దామంటే మాకు ఎవరికి కూడా జన్మనివ్వడానికి ఎవరో తల్లిదండ్రులు ముందుకు రావట్లేదని బాధపడుతూ ఉంటారట.
అత్యల్ప ప్రకంపనాలతో జీవిస్తున్న వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని మహామాంత్రికులుగానో దయాలుగానో ఊహిస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదంట మనల్ని మన మనం ఇంకా వాళ్ళని పట్టుకుని ఇలా చేస్తే బాగుంటుంది, మీరు కష్టాల నుంచి బయటకు వస్తారు అని చెబుతుంటే మనల్ని ఒక మాంత్రికుల్లాగా దయ్యాల్లాగా చూస్తారంట వాళ్ళు. వాళ్ళకి అలా కనిపిస్తామంట వాళ్ళు ఆ మాయలో పడిపోయి. ఇక ఓ మార్పుకు మీరు సంకేతాలుగా ఉంటారు. అత్యల్ప ప్రకంపనాల్లో ఉంటున్న వాళ్ళకి మార్పు ఓ నచ్చని విషయం, భయాన్ని ప్రేరేపించే ఓ అంశం. మీరు ఎంతో ఉన్నతంగా మార్పు, ఎప్పటికప్పుడు మీలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది వినని వాళ్ళకి విషంలాగా అనిపిస్తుందట. వాళ్ళకి భయాన్ని ప్రేరేపిస్తూ ప్రతి క్షణము ప్రతి దాని గురించి భయపడుతూనే ఉంటారట. దేనికి ముందుకు ధైర్యంగా రాలేరు, భయంతో సతమతమైపోతూ ఉంటారట. ఇతరులతో మెలుగుతున్నప్పుడు మీకు అనంతమైన సహనము, ఓర్పు, కరుణ ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో మందికి రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఒక సమూహంలోకి వెళ్ళారంటే మీరు చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు, కరుణ, సహనము ఉండి తీరాలి ఖచ్చితంగా. ఓ వాస్తవం నుండి మరో వాస్తవంలోకి మీరు వెళ్ళగలరని, ఆ అనుభవాల వల్లే మీ ఆత్మ ఏకత్వాన్ని అర్థం చేసుకుంటుందని మీకు తెలుసు. మరి ఆ విధంగా ఉన్నప్పుడే ఏకత్వ భావంతో మనం ఉండగలుగుతాము. ఆ ఓర్పు, సహనము, మీలో కరుణ, ఇవన్నీ కూడా సమృద్ధిగా సంపాదించుకోవాలి. అప్పుడే ఏకత్వ భావంతో అందరితో కలిసి మనము పని చేయగలుగుతాము. ఆత్మ ధరించే అన్ని జీవితాలను మీరు దర్శించే ఆత్మశక్తిని ఓ దివ్య స్ఫటికాన్ని సేకరించుకున్నట్లు అందుకనే నిలబెట్టుకోగలుగుతారు. మేము మీ పరిధులను విస్తృతం చేస్తున్నాము. తీవ్రమైన అయోమయ పరిస్థితుల్లోంచి మీరు శక్తిని సమీకరించుకుంటారు. జిజ్ఞాసే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ జిజ్ఞాసే ఇంకా ఉన్నతంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. మీ అంతరంగం నుంచే ఇంకా ఇంకా ఉన్నతంగా ఎదగాలని మీకు మీరే ఉన్నతపరుచుకుంటూ ఉంటారు. ఓ ఓ కరాటే కిడ్ సినిమాను మీరు చూసే ఉంటారు. కరాటే నేర్చుకోవాలనుకుంటున్న ఒక అబ్బాయి, మీరు చూసారా? కరాటే కిడ్స్ అనే సినిమా వచ్చిందంట. పత్రి గారు ఎక్కువ కరాటే గురించి చెప్పేవారు కదా. అది కరాటే కిడ్స్ సినిమా అంటది. కరాటే నేర్చుకోవాలనుకుంటున్న అబ్బాయికి ఓర్పు అస్సలు ఉండదంట. తనకు కరాటే నేర్చుకున్న గురువును కూడా గురువుగా గుర్తించడు. గురువు తనకు అప్పచెబుతున్న పనులన్నీ వృధాయే అని ఆ అబ్బాయికి అనిపిస్తూ ఉంటుంది. తాను నేర్చుకుంటే చిన్న చిన్ని విషయాల వల్లే చివరకు సంపూర్ణత ఏర్పడుతుందన్న విషయం ఆ అబ్బాయికి ఏమాత్రమూ అర్థం కాదు. మరి ఆ కరాటే కిడ్ లాంటి వారే మీరు కూడా. వాడు కరాటే నేర్చుకోమంటే అస్సలు సహనం ఉండాలి కదా, ఎన్నో దెబ్బలు తగులుతాయి ఆ విద్య నేర్చుకోవాలంటే. అన్ని బాధలకి ఓర్చుకుంటేనే ఆ విద్య వస్తుంది. కానీ అక్కడ సహనంగా లేకుండా ఆ గురువును కూడా వ్యతిరేకిస్తే ఆ విద్యలో ముందుకు ఎలాగ వెళ్ళగలుగుతాడు? అలాగే మీరు కూడా ఒక ఆధ్యాత్మిక స్థితిలోకి, ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే మీకు ఎన్నో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురయ్యన్నీ కూడా సహనంతో, ఓర్పుతో తట్టుకున్నప్పుడే మీరు అందులోంచి ఉన్నతంగా మీరు వెళ్ళగలుగుతారు. ఓ అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరే చూసుకోండి. అద్దంలో మీ కళ్ళు ఎలా ఉన్నాయో చూసుకుంటే మనకు మనమే తెలిసిపోతుందంట. మన పరిస్థితి, మన ధ్యాన స్థితి ఏ విధంగా ఉందో. మిమ్మల్ని మీరే చూసుకోండి. అద్దంలో మీ కళ్ళు ఎలా ఉన్నాయి? తేజోవంతంగా, నిర్మలంగా అనిపిస్తున్నాయా? తేజోవంతంగా ఉన్నాయా? నిర్మలంగా ఉన్నాయా? మనం ధ్యానం చేసి ఒక క్లాసు చెప్పెళ్ళి అద్దం ముందు నుంచుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ కళ్ళు కూడా ఎంతో తేజోవంతంగా ఉంటాయి. ఆ విధంగా తేజోవంతంగా, నిర్మలంగా కనిపిస్తాయి. స్పష్టంగా మీ వంక అవి చూస్తున్నాయా? మీ ముఖంలో ఆదర్ద, ఆవేదన, ప్రశాంతత ఏది మీకు కనిపిస్తుందా? మనమే గమనించుకోవాలి. మీలో ఆదుర్ద, ప్రశాంతత లేనప్పుడు మీ ముఖం చూసుకుంటే ఎంతో గందరగోళంగా ఉంటుంది, అశాంతితో ఉంటుంది. మీ దేహం ఎలా ఉంది? మీరు నిమ్మలంగా ఉండగలుగుతున్నారా, లేక ఉద్వేగభరితంగా ఉంటున్నారా? మీ వేళ్ళు మధ్యలో వాయించినట్లు ఊగుతున్నాయా, లేక మీ చర్మాన్ని పీకేసేలా నించుకుంటున్నాయా? మీకు మీకే అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనసు నిర్మలంగా ఉంటుందో, స్వచ్ఛతగా ఉంటుందో అప్పుడు మన వేళ్ళే తెలిసిపోతాయంట. ఒక మధ్యలో వాయించినట్టు నాట్యం చేస్తాయంట వేళ్ళు హుషారుగా. లేకపోతే ఆ వేళ్ళు చిన్న పని చేసేటప్పటికి అలిసిపోయి పీక్కుపోతాయంట వేళ్ళు.
తట్టుకోలేము ఆ బాధకి. కాళ్ళు పీక్కుపోతాయి, శరీరం పీక్కుపోతుంది, నిస్రాణంగా అయిపోతుంది శరీరం అంతా కూడా. ఈ శక్తిని మీరు సమీకరించుకోగలిగితే మీ శరీరం తేలిక పడుతుంది. ఈ శక్తి మీలోనే ఉంది. మీ ఆలోచన బట్టి, మీ భావన బట్టి మీ శరీరం స్పందిస్తుంది. ఎప్పుడైతే మీరు శక్తితో అనుసంధానమై ఉంటారో, కాంతితో అనుసంధానమై ఉంటారో, మరి ఆ శక్తిని మీరే సమీకరించుకోగలుగుతారు. మీ శరీరం మీ స్వాధీనంలో ఉంటుంది. ఓ శక్తి మీ దేహం అంతా నిండుతుంది. మీ చర్మం మీదే, మీ కేశాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. వాటి తేజస్సు మీ ఆరోగ్యాన్ని స్పష్టంగా సూచిస్తూ ఉంటాయి. మీ సహజ ప్రజ్ఞ మీ ఆప్తమిత్రుడిగా ఉండి మీకు హితాన్ని ప్రబోధిస్తూ ఉంటుందంట. సహజ మిత్రుడు ఎవరంటే మన ప్రజ్ఞే, మన జ్ఞానమే మన మిత్రుడు. మన మిత్రుడే మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తాడు. హితాన్ని బోధిస్తూ వాటిల్లో పోయే కీడు గురించి ముందే హెచ్చరిస్తూ ఉంటుంది. మనకి జరిగే కీడును కూడా మనకి ముందే తెలిసిపోతూ ఉంటుందంట, హెచ్చరిస్తుందట. నువ్వు అలా వెళ్ళకు, ఆ పని చేయకు అని ఒక హెచ్చరిక మన అంతరంగంలోంచి వస్తుంది. మీ తప్పొప్పులు మీకే అర్థమవుతూ ఉంటాయి. మనం చేసే తప్పొప్పులు తెలుసో తెలియకో చేసిన తప్పులకి క్షమాపణ చెప్పుకుంటాము. మరి ముందు తప్పొప్పులు ఏమన్నా మనకి ముందు ఎదురవుతున్న దాన్ని హెచ్చరిస్తూ ఉంటుందంట మన ఆత్మ. మీలో శక్తి విపరీతంగా పెరుగుతూ అదుపు తెప్పే పరిమాణంలో స్వీకరింపబడుతున్న సమయాల్లో కాస్త విశ్రాంతి తీసుకోవడము, చేస్తున్న పని నుంచి కొంత కాలం పాటు ప్రక్కకు తప్పుకోవడము అవసరమే. ఒక్కొక్కసారి విశ్రాంతి లేకుండా పని చేస్తుంటే మన అంతరాత్మ చెప్తుందంట, కొంచెం పనిని తగ్గించి రెస్ట్ తీసుకో అని అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు. కొంత విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనిపించవచ్చు. అప్పుడప్పుడు ఎంతో నిద్రపోవాలనిపించవచ్చు, బద్ధకంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఎక్కువ శ్రమ చేసినప్పుడు ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు దాన్ని ఆచరించాలంటే పక్కన పెట్టేయకూడదు. నాకు పని ఉందని బద్దగించి పక్కన పెట్టేయకూడదు. మీ ఆత్మ చెప్పినట్టు మీరు ఆచరించాలి. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నిందించుకోకండి. ఇదేంటిది, నా పరిస్థితి ఎలా ఉంటుందండి, నేను ఇంతవరకు చేస్తుంటే మళ్ళీ బద్ధకంలోకి వెళ్ళిపోతున్నానని అనుకోవద్దు. మీకు మీరే శిక్షను విధించుకోకండి. అలాంటి శిక్షలు విధించుకోకండి. పరిస్థితిని యథాతథంగా స్వీకరించండి. ఏకదాటిగా 18 గంటలు నిద్రపోవాల్సి వచ్చినా మీరేమీ కంగారు పడవద్దు. ఏకదాటిగా నిద్రపోవాలనిపించినప్పుడు ఖచ్చితంగా నిద్రపోండి. బలవంతంగా నిద్ర లేకుండా చేసుకోవద్దు. ఆ పరిస్థితి మీకు ఏర్పడడానికి కారణం ఏమిటి? ఆ యొక్క నిద్రలో మిమ్మల్ని సూక్ష్మ లోకాలకు తీసుకెళ్లి ఏ జ్ఞానాన్ని నేర్పించడానికి మరి మహాత్ములు ఆ విధంగా కల్పిస్తున్నారో గమనించండి అని చెప్తున్నారు. వచ్చిన మీకేం పర్వాలేదు, ఆ పనే చేయండి. మీరు నిద్రపోతున్న సమయంలో ఏ సుదీర్ఘ లోకాలకు మీరు వెళ్తున్నారో, ఏ పనులు నిర్వర్తిస్తున్నారో మీకు అర్థం కాకపోవచ్చు. మీ శరీరంలో ఆ నిద్ర వేళల్లో ఏ మార్పులు సంభవిస్తూ ఉంటాయో మీకు అర్థం కాకపోవచ్చు. నిద్ర కూడా శరీరానికి అవసరం అండి. ఎందుకంటే మనం నిద్రపోకుండా 24 గంటలు ధ్యానం చెయ్యాలి అని అనుకుంటే, మనం ఎక్కువ అలసిపోయినప్పుడు ధ్యానంలో కూర్చుంటే మన శరీరం ఏమీ సహకరించదు. అప్పుడు ఆ టైంలో ఒక గంట నిద్రపోతే చక్కగా రిలాక్స్ అయిపోతాం. మనం 3 గంటలు కష్టపడి నిద్రను పక్కన పెట్టి 3 గంటలు కూర్చున్నా మనకు ధ్యానము ఉండదు, ఇటు నిద్రని కోల్పోతాం. ఒక్క గంట నిద్రపోయి అప్పుడు చక్కగా రిలాక్స్ అయిన తర్వాత ధ్యానం చేయండి. అప్పుడు ఎంతో అద్భుతంగా ధ్యానం మనకు కుదురుతుంది. అందుకనే మీకు ఎక్కువ నిద్రపోవాలనిపించుకుంటే, ఎందుకంటే మనం చేసాము, ఎంతో వరకు చేస్తున్నాం. ఒక్కొక్కసారి మనకి అంతరంగం నుంచి ఏదైతే ప్రేరణ కలిగిందో దాన్ని చెయ్యండి. మొండిగా దాన్ని అధిగమించొద్దు. మీ ఆధ్యాత్మిక అభివృద్ధి సరిగ్గా ఈ వేళల్లోనే జరుగుతూ ఉండవచ్చు. ఏమో మీ అభివృద్ధి ఆ నిద్రలోనే జరుగుతుందేమో. హాస్టల్ మాస్టర్స్ ఉన్నత లోకాలకి తీసుకెళ్లి మీకు ఎంతో జ్ఞానాన్ని అందివ్వచ్చు ఆ నిద్ర టైంలో. ఇతర వాస్తవాల్లో వారధుల్లా మీ కళ్ళు ఈ విశ్రాంతి సమయాల్లోనే తెరుచుకుంటాయి. ఈ వాస్తవాల జ్ఞాపకాలను మీరు దర్శించగలుగుతారు. అది కూడా ఒక వారధిలాగా ఉపయోగించుకోవాలి ఏ అవకాశం వచ్చినా. ఈ భూమి మీద మీ జీవితం ఓ భౌతిక దేహంతో మాత్రమే సాధ్యం. మీలో ఎందరో ఈ భూమి మీద ఎన్నో సార్లు జన్మించే ఉన్నారు. ఈ భౌతిక జీవితాన్ని ఇది భూమి మీదకి తీసుకొచ్చినప్పుడే ఇలాంటివన్నీ కూడా సాధ్యం చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఒక శరీరానికి, దేహానికి మాత్రమే ఉంది. ఈ భూమి మీద మాత్రమే ఉంది. మనం ఎన్నో సార్లు ఈ భూమి మీదకి వచ్చాము. ఎన్నిసార్లు వచ్చినా ఏదో ఒక కర్మాన్ని అనుభవించుకుంటూ దాంట్లో పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోతూనే ఉన్నాం. అసలైన సత్య మార్గంలోకి ఇప్పుడు వచ్చాము.
మరి ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి. జన్మ లక్ష్యాలు ఏమిటో తెలుసుకోలేక సగ జీవితాన్ని వ్యర్థం చేసుకుని విసిగెత్తిపోయి ఉన్నారు. మనమందరం కూడా మన జీవితాన్ని విసిగెత్తిపోయి ఉన్నాం, ఎన్నో జన్మలు తీసుకుని. మీలో కొందరు మాత్రం ఆ లక్ష్య సిద్ధిని అందుకోగలిగి పరిపూర్ణులై భూమిపై బంధాల నుండి విముక్తులయ్యారు. కొన్ని ఆత్మలైతే మాత్రం సత్యము తెలుసుకుని బంధాల నుంచి విముక్తులయ్యారు. మరి ఎంతమంది ఈ భూమి మీదకి వచ్చారు? మరి ఈ భూమి ఈ కలియుగంలో వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాగే వేమన యోగి, ఆది శంకరాచార్యులు వారు, ఇలాంటి మహాత్ములందరూ కూడా మరి భూమి మీదకి వచ్చి వారు ఎంతో జ్ఞానాన్ని పొంది అందరికీ జ్ఞానాన్ని అందించి వెళ్ళారు. లక్ష్య సిద్ధిని పొందారు వాళ్ళందరూ కూడా. పరిపూర్ణులై భూమిపై బంధాల నుండి ఎలాంటి బంధాలని కూడా వాళ్ళు తగిలించుకోలేదు. బంధవిముక్తులయ్యారు భూమి మీదకి వచ్చి. ఇతర ప్రపంచాలతో ఏమాత్రం సంబంధం లేకుండా దూరమైపోయి ఉన్న ఈ భూమి పరిస్థితి మారాలని, జగజ్జీవన స్రవంతిలోకి భూమి మళ్ళీ చేరుకోవాలని మీరు ఎందరో ఎప్పటి నుంచో ఆశిస్తూనే ఉన్నారు. ఈ వర్తమాన కాలం మీ సంకల్ప సిద్ధి కోసమే రూపుదిద్దుకుంటుంది. ఈ మహాకార్యంలో మీకు సహాయాలు అన్ని వైపుల నుంచి లభిస్తాయి. ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలిగే స్థాయిలో మీ జీవితాన్ని మీరు ఎంచుకుని సృష్టించుకున్నారు. ఈ దశలోనే మీ సర్వ కార్యాలు సాధ్యపడాలి. మీ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేయడానికి, మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేయడానికే మేము ఎంతో ఓర్పుతో మీకు సహాయంగా ఉంటున్నాము. మిమ్మల్ని మీరు నిరూపించగలిగే అవకాశాన్ని అందించగలగాలన్నదే మా ఆశయం. సహాయం మీకు లభిస్తున్న మీ కర్తవ్యాలను మీరు మాత్రమే నిర్వర్తించాల్సి ఉంటుంది. మీ కర్తవ్యాలను మీరు ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఏంటి ఆ కర్తవ్యము? ఆ కర్తవ్యం మీద ధ్యాస ధ్యాన యోగము అని చెప్పారు. మరి మన కర్తవ్యం ఏంటి? సరైన కర్తవ్యాన్ని ఎన్నుకోవాలి, ఆ ఆశయాన్ని నిర్వర్తించాలి. మీరు అర్థం చేసుకోవాల్సిన అతి చివరి రహస్యం మరణానికి సంబంధించింది. మిమ్మల్ని నమ్మించడానికి మేము ఎంతో కష్టపడాల్సిన రహస్యం ఇది. మీరు విధిగా మరణించి తీరాలి. మరి అందరూ కూడా విధిగా మరణిస్తారు. మరణం అనేది ఈ ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది. మరి ప్లైడియన్స్ అంటున్నారు, ఈ మరణాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు. స్వశరీరంతో ఉన్నత లోకానికి వెళ్ళగలిగే గొప్ప సిద్ధి కూడా ఉంది ధ్యాన స్థితిలో. ఆ సిద్ధిని పొందగలగాలి అని అంటే మరి ఎంతో ధ్యానాన్ని చేయగలగాలి. మీరు విధిగా మరణించి తీరాలి అన్న నియమం ఏదీ లేదు అన్నది ఈ రహస్యం. ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలంటే మీ భౌతిక శరీరాన్ని మరణం అనే అవస్థ ద్వారా భూమి మీదే వదిలిపెట్టిపోవాల్సిన పనే లేదు అని మిమ్మల్ని నమ్మించడానికి మేమేం ప్రయత్నం చేయట్లేదు. కేవలం మీ భౌతిక శరీరపు ప్రకంపనాలను మాత్రమే మార్చుకుని సశరీరంగా మీరు భూమి మీద నుంచి నిష్క్రమించవచ్చని మీరు అర్థం చేసుకోగలరా? మీరు ఈ భూమి మీద నుంచి ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండానే సశరీరంతో వెళ్ళగలిగే గొప్ప శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి. మీరు నమ్ముతారా అంటున్నారు. ఈ ఆరోహణ క్రమంలో భూమి మీద నుంచి నిష్క్రమించడం ఇక్కడ ఎన్నో జీవరాశులుగా సుసాధ్యమే. ఎన్నో జీవరాశులు అలా సుశరీరంతో వెళ్ళిపోతాయంట పైకి. అవి శరీరాన్ని వదిలిపెట్టకుండా. వాటికి ఆ విద్య తెలుసు. నిర్విఘ్నంగా ఆ ప్రయత్నంలో కృతజ్ఞులై సరువులకు ఈ ఉపాయాన్ని, ఈ రహస్యాన్ని బోధించడానికి సంకల్పించి మీలో ఎందరో భూమి మీదకు వచ్చి ఉన్నారు. ఆరోహణ క్రమం ఓ అద్భుత కార్యం. దాన్ని సిద్ధించుకోవడానికి ఎన్నో జన్మల సాధన మీకు ఆవశ్యకమైంది. ప్రాపంచిక వస్తువులతో సహచర్యం కాక ప్రకృతితో సహచర్యమే ఈ ఆరోహణ క్రమాన్ని సానుకూలం చేస్తున్నదనే విషయాన్ని మీరు గుర్తించి తీరాలి. ఈ సాహసమైన విద్యని మరి ప్రకృతితో అనుసంధానమయ్యే చేయాలంట. మరి ఎన్నో జన్మల నుంచి చేస్తేనే కానీ అలాంటి విద్య మీకు సంక్రమించదు అని చెప్తున్నారు. మీరు ఈ భూమి మీద మీ కార్యాచరణ పరిసమాప్తి తర్వాత ఈ ఆరోహణ క్రమంలో సశరీరంగా భూమి మీద నుంచి నిష్క్రమించి ద్వాదశీ తలాల్లోని ఉన్నతమైన స్వగృహ నౌకలను చేరుకుని అక్కడే జీవించగలుగుతారు. అక్కడ ద్వాదశిలో స్వగృహ నౌకలు ఉంటాయంట, మన నిజస్థానం. ఆ స్థానంలోకి స్వశరీరంతో వెళ్ళి చక్కగా అక్కడ జీవించగలుగుతామంట. అదే మీ లక్ష్యం. ఆ నౌకలో ఉంటూ మీ మూడు పరిధుల బంధంలో చిక్కుకుని ఉన్న కళ్ళతో చూడలేని అనేక వాస్తవాలను సునాయాసంగా దర్శించగలుగుతారు.
మరి ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఈ కాంతితో అనుసంధానమై విశ్వశక్తితో మనం ఎప్పుడైతే జాగృతం అవుతాయో ఈ నాడీ మండలం అంతా కూడా మరి ఎన్నో సిద్ధుల ద్వారా లోకాలకి, ఎన్నో గెలాక్సీలకి మనము పయనించగలుగుతాము. ఆ రథసేనకుల్లో హాయిగా విహరించగలుగుతాము. అందులో సుఖంగా జీవించగలుగుతారు. భూమిని పునర్నిర్మించే కార్యంలో కొనసాగితే మరి కొంతకాలం మీరు భూమి మీద ఉండవచ్చు. ఆ తర్వాత మరి ఇతర ఉన్నత ఆశయాలతో మరెన్నో గ్రహాలను సంస్కరించే ప్రయత్నాలలో మీరు ప్రవేశించవలసి రావచ్చు. అలాంటి కార్యాల్లో మీరు నిష్ఠాతులన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎన్నో కార్యాల్ని సిద్ధింప చేసుకునే నిష్ఠాతులై ఉన్నారు మీరు, కానీ ఏమీ చేతకాని వాళ్ళలాగా ఉన్నారు. ఎందుకు అంటే ఆ యొక్క దురాక్రమం వల్లే జరిగింది అది. ఇప్పుడు ఎప్పుడైతే భూమి అసెండ్ అయిందో మరి భూమితో మనం అనుసంధానమై ఉంటామో, కాంతి లోకాల నుంచి వచ్చే ఆ కాంతి కుటుంబకులని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ శక్తితో మనం ఏదన్నా సాధించుకోగలుగుతాము. ఆరోహణ క్రమ సాధనే ఈ భూగ్రహపు లక్ష్యము. కొంతకాలం తర్వాత కేవలం ఈ పద్ధతితోనే భూమి మీద నుంచి ఎవరైనా నిష్క్రమించవలసి రావచ్చు. మరి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఎవరైతే ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ పరిశోధనలు చేస్తూ ఉంటారో మరి కొంతకాలానికి అదే విధంగా నిష్క్రమిస్తారు, భూమిని వదిలి వెళ్తారు, శరీరాన్ని వదిలిపెట్టవలసిన పని లేదు అని చెప్తున్నారు. విశ్వంలో ఎన్నో చోట్లకు వెళ్ళవచ్చు. ఓ ఘనపదార్థం లాగా అదుపు అసాధ్యం అనిపించేలా కనిపిస్తున్న ఈ భౌతిక దేహము ఓ దివ్య ప్రేరణ కల్పిత మాత్రమేనని ప్రాజ్ఞులైన మీరు ఈ పరికరంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకుని అందరికీ రుజువు చేయగలుగుతారు. అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగే ఉపకరణమే ఈ దేహం. అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేయగలిగే గొప్ప దేహం ఇది. మరి ఈ దేహాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. భూమి మీదే ఏం సాధించాలన్నా మరి అందుకనే మన శక్తి మేర శ్రమ పడాలి, స్వశక్తితో సాధించుకోవాలి. ఇది ఎవరి మీద ఆధారపడవలసిన పనే లేదని చెప్తున్నారు. మరి మేము మీతో ఉన్నాము, మీరు ఒంటరి వారిని ఎప్పుడు అనుకోవద్దు, మేము మీతో ఉన్నాము. మీలో భయాలను అధిగమించండి, నిర్భయంగా జీవించండి, మీ సమయాన్ని చక్కగా సాధనగా మలుచుకోండి. ఎంత ఎక్కువ సాధన చేస్తూ ఉంటారో ఆ అవగాహన శక్తి కూడా మీలో పెరగాలి. అవగాహన లేకుండా గంటలు గంటలు ధ్యానం చేసినా ఏమీ ప్రయోజనం లేదు. మనలో అవగాహన పెరగాలంటే పరమ గురువుల యొక్క ఎంతో మంది పుస్తకాలు మనం చదివినప్పుడే మనకి అన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి, మన అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరగడం వల్లే మనం దేనినన్నా సాధించుకోవచ్చు అని ఎంతో క్లియర్ గా ప్లేడియన్స్ మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. కాంతి భాష, ఈ కాంతి భాష అనేది ప్రతి ఒక్కరికి కూడా అలవడాలి. ఎందరో మహా అవతారులు, ఎందరో మహాబోధకులు భూమి పరిధుల లోపలికి చేరుకుని ప్రజ్ఞానాన్ని బోధించే పరికరాలను తమ వెంట తెచ్చుకుని ఉన్నారు. ఈ రహస్య సాంకేతికలతో భూమి మీద చిహ్నాలుగా కనిపిస్తున్న ఈ భాషను మీ 3 పరిధుల ప్రపంచానికి సంబంధించింది కాదు. మరి ఎన్నో పరిధులు దాటి ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. ఈ భూమి మీద ఉన్న జ్ఞానమే కాదు, ఇంకా ఎన్నో గెలాక్సీల నుంచి మనకి ఎంతో జ్ఞానం అందుతూ ఉంటుంది. ఆ అందే జ్ఞానాన్ని అంతా కూడా మనము అందుకోగలగాలి. అదే ప్రజ్ఞానము అంటారు మన గురువు గారు. మనలో ఉన్న అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో అది జ్ఞానంగా మారుతుంది. జ్ఞానము అది ప్రజ్ఞానంగా మారాలి. అప్పుడే దేనినన్నా మనం సాధించగలుగుతాము, ఎక్కడికన్నా మనం ప్రయాణం చేయగలుగుతాం. అంత సమర్థవంతమైన గొప్ప ఈ శరీరధారులు మనం అందరం కూడా కాంతి శరీరధారులు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.